నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి వారి వీధిలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూల విరాట్ మూర్తులకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని శేషవాహనంపై పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ అధ్యక్షులు సీరపు వెంకటరమణ మాట్లాడుతూ, తిరుపతిలో నిర్వహించే విధంగా కాకినాడలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని, దానిలో భాగంగా స్వామివారిని శేషవాహనంపై ఊరేగించామన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి, కన్వీనర్ దారపు మాధవరెడ్డి, ట్రెజరర్ నీలపు బాలవెంకట్రావు, కన్వీనర్ మాధవరెడ్డి, గౌరవ అధ్యక్షులు దారపు వెంకటరమణ, నీలాపు ఈశ్వరరావు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. లైటింగ్ అవ్వట్లేదు. ఓకే అండి. సువర్ణదేవి మంత్రపుష్పం సమర్పయామి తల్లి. నమస్కరోమి. నమస్కారం. శేషవాహన వెంకటేశ్వర స్వామి వారికి ఓం దాదా తృణాన్భవన ఆజ్ఞలేందే చేమైనా కొట్టదు. అలాంటి స్వామి ద్వితీయ వార్షికోత్సవం ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ రోజు నుంచి వాహన సేవలు మొదలవుతున్నాయి. ఈ రోజు వాహనము శేషవాహనము, అలాగే ఈ రోజు నుంచి 14 వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద తిరువారు రంగరంగ వైభవంగా బయలుదేరుతుంటారు. కావున
ప్రజలందరూ ఇచ్చేసి ప్రతిరోజు దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిన కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశయ్య. ఈ రోజు నుంచి రామకృష్ణరావుపేటలో మన వాహన సేవలు మొదలవుతున్నాయి. మొదటిగా శాశ్వవాహనం ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి 14వ తారీఖు వరకు రోజుకొక వాహన సేవలు మొదలవుతాయి. ఈ రోజు కార్యక్రమంలో దంపతులు మన్యం వీరబాబు, స్వాతి గారి చేతుల మీదుగా జరుగుతున్నాయి. ఈ దేవుడు అనుగ్రహం అందరూ పొందాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాకినాడ బ్రాంచి ఫిబ్రవరి నెల సమావేశం సంఘ అధ్యక్షులు కె పద్మనాభం అధ్యక్షతన జరిగింది. ముందుగా ఈ నెలలో పరమాపదించిన సంఘ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. అదేవిధంగా మనం మన కోసం సభ్యురాలు దివంగత సుజాత కుటుంబ సభ్యులకు 20,000 ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే అమరావతి జేఏసీ ఆవిర్భావ సభలో రాష్ట్ర సంఘ అధ్యక్షుడు పిఎస్ఎస్ఎన్ శాస్త్రి కో చైర్మన్ గా ఎన్నిక కాబడిన నేపథ్యంలో జిల్లా అధ్యక్షులు పద్మనాభం ఆధ్వర్యంలో శాస్త్రిని పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు పద్మనాభం మాట్లాడుతూ మార్చి 2026 నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించబడినని తెలిపారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పిఎస్ఎస్ఎన్ శాస్త్రి మాట్లాడుతూ డిఆర్ ఏరియాస్ కొంతమందికి జమ కాబడలేదని, అందు నిమిత్తం డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ విజయవాడ వారితో సంప్రదించడం జరిగిందన్నారు. త్వరలో మిగిలిన వారికి కూడా డిఆర్ ఏరియాస్ జమ చేయబడతాయని తెలిపారు. సాధ్యమైనంత త్వరలో పెన్షనర్లకు రావాల్సిన అన్ని రాయితీలు రాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం డాక్టర్ రంగనాథ శర్మ మాట్లాడుతూ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోదగిన వారు వారిని సంప్రదిస్తే ముందుగా తగు పరీక్షలు జరిపి సలహా ఇవ్వగలమని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి నూకరాజు, కోశాధికారి శేషగిరి, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎన్ వెంకట్రావు, సిహెచ్పి సరోజిని, సాజీదా, కొప్పర్తి సుబ్రహ్మణ్యం, ఆది నారాయణరావు, అబీబుల్లా, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. ఈ దయాల్ దేశ్ గారు, మన సత్యకుమార్ గారు ఒకటే మాట ఇచ్చారు. మీటింగ్ అయిన తర్వాత సీఎం గారి మీటింగ్లో మనకి ఏదైతే చెప్పారో నేను త్వరలోనే కలిసి ఏర్పాటు చేస్తాను. మేము పిహెచ్ఎస్ సంబంధించిన అన్ని విషయాలు కూడా నేను దాన్ని త్వరలోనే పరిష్కరిస్తానని చెప్పేసి మనకు మాట్లాడడం జరిగింది. ఆ మాట ప్రకారమే ఆయన ఒక మంత్రులకు ఉపసంఘంతో పాటుగా ఒక కమిటీ వేయడం కూడా జరిగింది. ఈ కమిటీలో రెండు మొట్టమొదట మన ఎన్జిఓ సంఘం నుంచి ఒకరిని, అంటే సాగర్ గారు, మన దేశ నుంచి బొప్పరాజు గారిని ఆ కమిటీ మెంబర్లుగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ జరిగే లోపల తర్వాత ఏం జరిగిందంటే మన పెన్షన్స్కి దాంట్లో అవకాశం ఇవ్వలేదు. తర్వాత రెండు సంఘాల వాళ్ళకి, ఎవరు సూర్యారెడ్డి గారి సంఘం, ఇంకొక సంఘానికి సెక్రటరియట్ సంఘానికి కూడా సబ్జెక్ట్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం మొత్తం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి, అన్ని మండలాల నుంచి రిప్రజెంటేటివ్ టు సిఎస్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మేము ప్రయత్నం చేస్తాం, మనం దాన్ని కూడా రావాలని చెప్పేసి చెప్పాం. బస్సు మీరు పంపించారా? పంపించేసాడు. ఇవాళ ఎందుకంటే ఎందుకు పంపించమంటారంటే 10వ తారీఖు సిఎస్ గారి మీటింగ్ ఉంది కదా నాకు వచ్చింది. నేను సిఎస్ గారిని అక్కడ కలుస్తాం. దీనికి కూడా పెట్టి మనకు కూడా దాంట్లో గ్యాస్ కూడా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కూడా వెళ్ళి మనకు కూడా అక్కడ కూడా ఇంకొక రిప్రజెంటేటివ్ ఇచ్చి మనకు కూడా దాంట్లో సక్సెస్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా మేము చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, అయితే ఈఎస్ఎస్లో వచ్చిన ఆ మీటింగ్లో వచ్చినటువంటి ప్రోగ్రెస్ ఏమిటి అంటే ఆల్మోస్ట్ అన్నిటికీ ఒప్పుకున్నారు. అంటే 2 లక్షల నుంచి 5 లక్షలు కూడా వాళ్ళు ఇవ్వడానికి అంగీకారంగానే ఉన్నారు. 50,000 నుంచి జిల్లాలో అనేటువంటి ₹1,00,000 సాయం చేసేటువంటి పరిస్థితి కూడా అనుకూలంగానే ఉన్నారు. రెండవది ఫైనల్గా మనకి ఈహెచ్ఎస్ కార్డు అనేది సక్రమంగా లేదు కాబట్టి అది ఇన్సూరెన్స్ మోడ్లోకి మార్చి దాంట్లో ఇచ్చేటువంటి ప్రయత్నాలు కూడా ఆ మీటింగ్లో జరుగుతాయని చెప్పేసి హెల్త్ మినిస్టర్ గారు మనకి చెప్పడం జరిగింది. మరి ప్రతి నెల జరిగినటువంటి నెలవారీ సమావేశంలో ఈరోజు ప్రత్యేకత ఏంటంటే అమరావతి జేఏసీకి ఇంచుమించు 10,000 మంది కార్యకర్తలు వెళ్ళడం, మరి మన జిల్లా నుంచి కూడా అదేవిధంగా 15 మంది వెళ్ళడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శాస్త్రి గారిని ఏపీజేఏసీ కో చైర్మన్గా నియమించుకోవడం, ఆ కో చైర్మన్ ఆయన రాష్ట్రానికి ఏపీజేఏసీ రెండవ వ్యక్తి, చైర్మన్ వచ్చి బొప్పరాజు వెంకటేశ్వర గారు. ఈయన
కో చైర్మన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున. అదేవిధంగా వారిని ఈరోజు చిరు సత్కారం చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈ లైఫ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మన ఆఫీస్లో ఇంచుమించు 2000 మంది దాకా చేయడం జరిగింది. మరి ఈ నెలాఖరు దాకా టైం ఉంది కాబట్టి ఎవరైనా లైఫ్ సర్టిఫికేట్ చేసుకోకపోయినా సరే వారు కూడా చేసుకోవాల్సిందిగా కోరుతూ, మరి అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా సూర్య ఐ కేర్ వారు, కంటి ఆసుపత్రి వారు ఈ పైన పై టెస్టింగ్ పెట్టడం జరిగింది. అందువల్ల అందరూ కూడా ఇంచుమించు విశ్రాంతి ఉద్యోగులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఐ టెస్టింగ్కి, అదేవిధంగా కొత్తగా వచ్చే నెలలో ఈ స్కానింగ్ మీద, అంటే మన క్యాన్సర్ స్కానింగ్ మీద ఒక ప్రిపరేటరీగా స్కాన్ చేయాలని ఉద్దేశంతో స్కాన్ సర్వీస్ ఒకటి పెట్టాం. దాని మీద కూడా ఎంవీఆర్ శర్మ గారు మాట్లాడడం జరిగింది. మరి వచ్చే నెలలో 2-3 తేదీలు నిర్ణయించుకోవడం చేసుకున్న తర్వాత వారికి సూర్య గ్లోబల్ హాస్పిటల్ వారికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వారు కూడా ఈ క్యాన్సర్ స్కానింగ్ మీద ప్రత్యేకంగా మన పెన్షన్స్ అందరికి కూడా 50% ఛార్జ్ తోటి చేయడం జరుగుతుందని తెలియపరచడం జరిగింది. కాబట్టి అందరికి కూడా ఈ సౌకర్యం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న జిల్లా పోలీస్ వార్షిక క్రీడోత్సవాలను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఘనంగా ప్రారంభించారు. ఈ వార్షిక క్రీడోత్సవాలలో కాకినాడ సబ్ డివిజన్, పెద్దాపురం సబ్ డివిజన్, జిల్లా ఆర్మడ్ రిజర్వ్ మరియు హోంగార్డ్స్ యూనిట్ల నుంచి పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బంది 4 విభాగాలుగా పోటీల్లో పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులు జిల్లా ఎస్పీకు మార్చ్ ఫాస్ట్ ద్వారా గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జిల్లా ఎస్పీ క్రీడా జెండాను ఆవిష్కరించి క్రీడా జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ, పోలీస్ విధుల్లో ప్రతిరోజు ఎదురయ్యే పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుందని, ఇలాంటి క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం, క్రీడా స్ఫూర్తి పెంపొందుతాయన్నారు. గెలుపు ఓటములు సహజమని, అందరూ స్పోర్టివ్ స్పిరిట్తో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, కాకినాడ ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్, ఎస్పీ డీఎస్పీ కేవీవి సత్యనారాయణ, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, కాకినాడ ఆర్మడ్ రిజర్వ్ డీఎస్పీ విజి శ్రీహరిరావుతో పాటు జిల్లా వ్యాప్తంగా పలువురు ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. From the starting itself, I put ఇది 40 అంటే Armed Reserve Srihar Rao will hand over to the touch flag to Women Home Guard 38-4. The Venkatalakshmi Home Guard, Women Home Guard 38-4. The Venkatalakshmi. Team Captain K. Rajesh Naidu. March first లో భాగంగా Annual Sports and Games Meet 2026 Kakinada District. March first లో కమిటీ Women Police Constable 4-13. The Captain D. Appalraju, RSI, Armed Reserve, Kakinada District. వండర్ఫుల్. ఒక్కసారి కరతాళ ధ్వనులతో ఆల్ టీమ్స్కి మనం కృతజ్ఞతలు తెలిపేసి బోత్ సబ్ డివిజన్స్ స్టాఫ్, ఆర్మ్ రిజర్వ్, హోంగార్డ్స్ యూనిట్ అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరేడ్ చాలా బాగా చేశారు. ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. పర్టికులర్లీ ఐ కంగ్రాచులేట్ ఆర్మ్ రిజర్వ్ టీమ్. మీ అందరి స్టెప్ చాలా బాగా కలుస్తుంది కంపేర్ టు others. It is clearly visible that you are practicing drill very frequently. Meeta వాళ్ళకి మీకు the difference is very very clear. I congratulate all Armed Reserve team specifically. అందరూ కూడా బాగా చేశారు, but Armed Reserve was the best. It is clearly visible. So ఈ annual sports meet
మనం జరుపుకోవడానికి ఎవ్రీ ఇయర్ రీజన్ ఏంటంటే మన రెగ్యులర్ డ్యూటీస్లో బందోబస్తులు కానీ, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కానీ, ఆర్మ్ రిజర్వ్ అయితే కనుక రెగ్యులర్ వాళ్ళ క్యూఆర్ టీమ్ డ్యూటీస్ కానీ, ఎస్కాట్ కానీ, వీటిల్లో బిజీగా ఉండి somehow we lose touch with the lighter side of ourselves. రోజు స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కనుక పార్టిసిపేట్ చేస్తే హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని, అది మన మెంటల్ వెల్బీయింగ్కి కూడా చాలా మంచిదని ఇవన్నీ మర్చిపోతూ ఉంటాం. సో అది రీఓరియంట్ చేయడానికి ఒకసారి, దాంతోపాటుగా మీలో ఉన్న టాలెంట్ ఇట్ షుడ్ కమ్ అవుట్ సో దట్ ఇంకా ఫర్దర్గా స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్ అవి జరిగినప్పుడు మీరందరూ వెళ్ళడానికి అవకాశం ఉండడానికి ఇది ఒక షోకేస్ లాగా పనికొస్తుందని, వీటన్నిటి కోసం ఎవ్రీ ఇయర్ పెట్టడం జరుగుతుంది. I request all the teams to participate with good sportsman spirit. కాంపిటేటివ్గా చేసుకోండి, బట్ ఇట్ షుడ్ బి ఇన్ గుడ్ స్పోర్ట్స్మెన్ స్పిరిట్. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అంటే మీకు తెలుసు కదా, యూ షుడ్ గివ్ యువర్ బెస్ట్, బట్ ఆల్వేస్ మే ద బెస్ట్ పర్సన్ విన్. ఎవరు గెలిచినా పర్వాలేదు, యూ ట్రై హార్డ్ బట్ షుడ్ నాట్ హ్యావ్ హార్డ్ ఫీలింగ్స్. ఎవరు గెలిచారో వాళ్ళ మీద అన్నెసరీ యాంగ్స్ కానీ ఇట్లాంటివి పెట్టుకోకూడదు. సో చక్కగా పార్టిసిపేట్ చేయండి అందరూ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, డోంట్ గెట్ ఇంజర్డ్ ఇన్ ద ప్రాసెస్. అనవసరంగా ఇబ్బంది పడకండి. మీరు బాగా చేయగలిగినంత చేయండి, పార్టిసిపేట్ వెల్, డూ యువర్ బెస్ట్, ట్రై టు విన్, బట్ సేఫ్టీ ఈజ్ ఆల్సో ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. సో దయచేసి టేక్ కేర్ ఆఫ్ యువర్ సేఫ్టీ ఆల్సో. థ్యాంక్ యూ. మాఘమాసం 3వ శనివారం సందర్భంగా రంగంపేట శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సుమారు 6,000 మంది భక్తులకు మహా అన్నదానం నిర్వహించినట్లు నిర్వాహకులు చక్కపల్లి శ్రీను, తోట విజయాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శనివారం తెల్లవారుజామున స్వామివారి ఉత్సవమూర్తులకు ఉదయం 6 గంటలకు ఆలయ అర్చకులు దేవరబట్ల సిరిడి సాయి శర్మచే ప్రత్యేక పూజలు చేశారని, గ్రామస్తులు దాతల సహకారంతో మహా అన్నదానం అనంతరం భజన నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలన్నింటిలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్యాశీస్సులు పొందారని వారు తెలిపారు. తీదిగా ఉండి వచ్చి అవి ఆడని చూడు ఎలా ఉండిపోయారు అన్నీ అంటాకులు సాంబార్ లేదండి ఇంకా అసలు మీరు అనుకుంటాం అందరికీ నమస్కారం. ఈరోజు మాఘమాసం 3వ శనివారం సందర్భంగా మన రంగపేట గ్రామంలో శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద సాయి అంతర్జాతీయ జరపడం జరిగింది. సుమారు 6,000 మంది వచ్చారు. మామూలుగా కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ అన్నదానం సేవించారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఇది 2వ గంట జరుగుతుంది. మా గారు చక్రవర్తి గారు, మేము మా బృందం వీళ్ళంతా కలిసి చేయడం జరిగింది. మా ద్వారాగా ఊరంతా సపోర్ట్ చేసింది. దానివల్ల ఎంత విధంగా జరిగింది. ఊరు ప్రజలందరికీ ఆ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో సుమారు 6,000 నుంచి 8,000 మధ్యలో భక్త జనాలందరికీ కూడా అన్న సమాధాన కార్యక్రమం ఏర్పాటు చేసిన వ్యక్తి చక్కపల్లి వెంకన్న గారి కుమారుడు చక్కపల్లి శ్రీని గారు. ఇది 2వ సంవత్సరం
అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈయన మన గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయ సంస్థాపన కార్యక్రమం మొట్టమొదటిగా 2025లో ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ 2026లో కూడా ఈయన ముందుండి చక్కగా అతి పవిత్రమైన అన్నదాన కార్యక్రమానికి ఆయన ఒక్కరే వంట చేసి అందరికీ గ్రామస్తులందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా జరగాలని చక్కగా వెంకటేశ్వర స్వామి ఆలయం డెవలప్మెంట్ ఇంకా అతి పవిత్రమైన గ్రామంలో మన గ్రామంలో చక్కగా ఇంకా భోజనాలు ఇంకా ఎక్కువగా జరగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద. జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామంలో ఈ నెల 7, 8, 9 తేదీల్లో జరగనున్న దైవ కార్యక్రమాలలో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటల నుండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణం, ఆదివారం ఉదయం సామూహిక సత్యదేవుని వ్రతాలు, సాయంత్రం 6 గంటల నుండి శ్రీ సత్యదేవుని కళ్యాణం, సోమవారం సాయంత్రం 6 గంటల నుండి శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి మహోత్సవాలకు భక్తులు హాజరు కావాలని జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ భక్తులకు పిలుపునిచ్చారు. ఇరిపాక బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి, శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొలువైన శివకేశవ ఆలయం వద్ద శ్రీనివాస కళ్యాణానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇరిపాకలో ఏలేరు నదీ తీరాన సుమారు 8 ఎకరాల ప్రాంగణంలో స్వామివార్ల దివ్య కళ్యాణానికి సుప్రసిద్ధ వేద పండితులు వస్తున్నారని, ఈ కళ్యాణ కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు. మొదటి రోజు శ్రీ శ్రీనివాస కళ్యాణానికి టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వాసిరెడ్డి ఎస్ దాసు, అడప భరత్, మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు, ఆర్యవైసీ డైరెక్టర్ కొత్తకొండబాబు, దేవరపల్లి మూర్తి, బురి సత్యబాబు, అనుకూల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. వద్దులే ప్రసాద్ బళ్ళు తీయించండి. బండి ఎవరిది? చాలా పైన మేము వస్తాం ముందుకు ఎడకి వెళ్ళిపోండి, అక్కడ పెద్దగా 6 అడుగులు కూడా తెప్పించుకోండి. వెనకాల కూడా కాదు
శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ మారట్లో మాత్రం వేరే సత్యనారాయణ సీతారామకృష్ణ పైడివాళ్ళ పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నందు ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో 98వ జ్ఞాన చైతన్య వార్షిక మహాసభలను నిర్వహించనున్నట్లు పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు తెలిపారు. పిఠాపురం రైల్వే ఫ్లైఓవర్ సమీపంలోని పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అధ్యక్షతన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమర్ అలీషా మాట్లాడుతూ ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రం ద్వారా సృష్టిని, సమాజాన్ని దర్శించగలిగితే మానవ జన్మకు పరిపూర్ణత లభిస్తుందన్నారు. కాలాన్ని సద్వినియోగపరచుకొని ఆధ్యాత్మిక భావనతో మహాసభల్లో పాల్గొని ఫలితాలు పొందాలన్నారు. జాతి, కుల, మత, స్త్రీ, పురుష, ధనిక, పేద, వయోభేదాలకు అతీతంగా అర్ష సూఫీ సిద్ధాంత స్ఫూర్తితో సర్వమత సమ్మతమైన ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడిన తాత్విక జ్ఞానం ఈ జ్ఞాన చైతన్య మహాసభలయందు ఉపదేశించబడుతుందని వెల్లడించారు. నూతన ఆశ్రమం నుండి పూర్వ ఆశ్రమం నుండి నూతన ఆశ్రమానికి ఉచిత బస్ మరియు ఆటో సౌకర్యం కూడా కల్పించనున్నట్లు తెలిపారు. వృద్ధులకు, వికలాంగులకు వీల్చైర్ సౌకర్యం కల్పించారన్నారు. సభల్లో పాల్గొనే వారందరికీ ఉచిత భోజనం, ఉచిత హోమియో, అల్లోపతి వైద్య సౌకర్యం అందుబాటులో ఉంటాయని తెలిపారు. జిల్లా అధికారులు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, సాహితీవేత్తలు, రాజకీయ ప్రముఖులు, పుర ప్రముఖులు ఈ కార్యక్రమాలకు హాజరవుతారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు మధుసూదరరావు, అశోక్, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ, ఎన్డీవీ వర్మ, డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు పీఠాధిపతి డాక్టర్ ఉండాలిషా స్వామివారికి నా యొక్క సాష్టాంగ మధుసూదన్ రావు గారికి, అదేవిధంగా హిందీలో సీనియర్ జర్నలిస్ట్ శ్రీ అశోక్ గారికి, అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి సీనియర్ జర్నలిస్టులు, జూనియర్ జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులందరికీ కూడా మా పీఠం తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారం. మరి ఈ పీఠం యొక్క చరిత్ర తీసుకున్నట్లయితే 554 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి పీఠం. ఆర్ష సూఫీ సిద్ధాంత స్ఫూర్తితో సర్వమత సమ్మతమైన ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడినటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ మానవత్వమే మతం, మానవత్వమే ఈశ్వరత్వం, మానవ సేవయే మాధవ సేవ అనే మహోన్నతమైనటువంటి ఈశ్వర రస శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క 98వ వార్షిక మహాసభలు ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో నూతన ఆశ్రమ ప్రాంగణంలో నిర్వహించుకోబోతున్నాం. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికపై మోసి సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని మానవాళికి ప్రసాదిస్తూ జాతి, కుల, మత, స్త్రీ, పురుష, ధనిక, పేద అనేటువంటి ప్రసక్తి లేకుండా సర్వేశ్వరుడైనటువంటి భగవత్ స్వరూపాన్ని అనేక నామాలతో, అనేక పూజా విధానాల్లో, అనేక ఆలయాల రూపంలో మనం ఆ భగవంతుడిని అర్థిస్తున్నాం. ఆ భగవత్ తత్వాన్ని పొంది తరింపజేసుకోవడానికి మనందరికీ ఆధ్యాత్మిక తత్వం అనేటువంటి జ్ఞానస్థితి మనందరూ పొందవలసి ఉంటుంది. మన సామాజిక సంసారిక జీవన శైలిలో ఆధ్యాత్మిక తాత్విక భావాలతో మనుగడ సాగించగలిగినట్లయితే మన దైనందిన జీవన విధానం సుగమయం కాబడుతుంది. సమాజంలో ఎన్నో రకాలైనటువంటి సంక్షోభాలు ఉన్నాయి.
సంసారంలో ఎన్నో రకాలైనటువంటి సంక్షోభాలు ఉత్పత్తి అవుతుంటాయి. వాటినన్నిటినీ సంస్కరించుకొని పరిష్కరించుకోవాలి అన్నట్లయితే మన ఆధ్యాత్మిక తాత్విక బాటలో మన మనస్సు ప్రయాణం సాగించగలిగినట్లయితే మన మనుగడలో జీవన తత్వంలో ఆధ్యాత్మిక బాట అలవర్చుకోవడం ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కారం కాబడేటువంటి అవకాశం ఉంది. అటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని మానవాళికి ప్రసాదిస్తూ మానవత్వంలో ఈశ్వరత్వాన్ని దర్శింపజేసేటువంటి ఆధ్యాత్మిక జ్ఞాననేత్రాన్ని ప్రసాదిస్తూ సామాజిక స్ఫూర్తిని కలిగిస్తూ ప్రతి ఒక్కరిలో కూడా సేవాభావాన్ని తెలియజేయడానికి ఆధ్యాత్మిక భావాన్ని సేవాభావం కింద మార్చి మనం మనుగడ సాగించగలిగినట్లయితే సమాజంలో సుఖము, శాంతి, సంతోషం అందరూ కూడా అనుభవించేటువంటి అవకాశం కలుగుతుంది. అందుకని అందులో భాగంగా సామాజిక స్ఫూర్తిలో భాగంగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. అక్షర జ్యోతి కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞాన్ని తలపెట్టి అనేక ప్రాంతాల్లో అనేక లక్షల మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా శిశు సంక్షేమ కార్యక్రమాల ద్వారా అనేక మంది మహిళలకు కుట్టు మిషన్ల ద్వారా మరియు పిల్లలకు అనేక రకాలైనటువంటి వైద్య సదుపాయాలు కల్పిస్తూ అదేవిధంగా దాతృత్వ సేవల రూపంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ పిల్లల చదువుల విషయంలో ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సామాజిక స్ఫూర్తి మనందరిలో ఏర్పడాలి అనేటువంటి భావనను ప్రతి ఒక్కరిలో కలుగజేయడానికి ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా నేత్రాన్ని కూడా పొంది తరింపజేసుకోవాలనేటువంటి భావన కలుగజేయడం జరుగుతుంది. మనకు 2 నేత్రాలు మన శరీరానికి ఎంత ముఖ్యమో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం టీఎస్ఎస్పీ ఫంక్షన్ హాల్లో రోడ్డు భద్రత, డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట డీఎస్పీ సుంకర్ మురళీమోహన్, రావులపాలెం ఆర్టీఓ వి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ యువత మత్తుకు బానిస కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చదువు పూర్తయిన తరువాత తప్పుదారులు పట్టకూడదని సూచించారు. డీఎస్పీ సుంకర మురళీమోహన్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి రోడ్డు భద్రతను పాటిస్తే తమ కుటుంబాలకు రక్షణగా ఉంటారన్నారు. ఈ సందర్భంగా అవగాహన కలిగించే పాటను ఆడియో ద్వారా వినిపించారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి ఎంపికైన రావులపాలెం ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థి కోరుకొండ వినయ్ను జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐఎం శేఖర్ బాబు, రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్, ఎస్ఐ రమణారెడ్డి, పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఇన్ కోఆర్డినేషన్ విత్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆల్సో మన సైడ్ నుంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది రోడ్ సేఫ్టీ మీద. మన రీసెంట్గా చూస్తే కొంచెం దిస్ రోడ్ యాక్సిడెంట్ అది ఇంక్రీజింగ్ కాబట్టి అది అవేర్నెస్ ఉండాలి. దీనికోసం అది ఉద్దేశంతో ఇది ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. First, I want to congratulate my DSP Kottapeta, Inspector Raulpalam and the entire team for conducting this program. So otherwise also, basically in youngsters, the road safety rules gurinchi jagrataga undali adi uddeshamto we have done this program. Adi kaakunda because data kuda chuste ekkuva idi bike meeda వెళ్ళినప్పుడు ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇది బేసిక్ హెల్మెట్ వేరింగ్ అండ్ అదర్ థింగ్స్ కోసం we want to create awareness basically amongst the youngsters. ఇది కాకుండా కూడా we have seen that చాలా మంది ఇది సోషల్ మీడియాలో ప్రొవోకేటివ్ పోస్ట్ పెట్టడం లేకపోతే అలాంటి అబ్యూజివ్ పోస్ట్ పెట్టడం అది జరుగుతున్నాయి. సో అది కోసం కూడా దట్ వాట్ సేఫ్టీ ప్రికాషన్స్ పోలీస్ సైడ్ నుంచి మేము తీసుకుంటాము అంత వాట్ యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్ ఫర్ దట్ అది కూడా అవేర్నెస్ కోసం వీ హ్యావ్ డన్ ఇట్. ఇంకా అండ్ ఇంట్రడ్యూషన్ ఆల్సో మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేము డేటా చూస్తే లాస్ట్ ఇయర్
మన జిల్లాలో మాత్రమే ఆల్మోస్ట్ 240 members died due to accident and 350 ఇంజర్ అయ్యారు. ఇది డేటా మాత్రమే. దీని ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ఇట్ దేర్ ఆర్ ఫ్యామిలీస్ హూ హ్యావ్ సఫర్డ్. అంటే కొంతమంది ఇంజర్డ్ అయితే ఎంత మెడికల్ బిల్ పడుతుంది, ఎంత ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది మీ అందరికీ తెలుసు. ఇది మా డిఎస్పీ గారు చాలా మంచిగా కవర్ చేశారు అన్ని టాపిక్స్కి. ఎంతమంది డ్రైవింగ్ అంటే బైక్ కానీ కార్ ఎంతమంది డ్రైవ్ చేస్తారు? ఎంతమంది ఉన్నారు బైక్ డ్రైవ్ చేస్తున్నారు? లేకపోతే స్కూటీ కూడా ఐ థింక్ ఆల్మోస్ట్ అందరూ చేస్తారు కదా. ఎప్పుడైనా ఏమి యాక్సిడెంట్ చూసారు దగ్గరగా? అంటే యాక్సిడెంట్ ఎప్పుడైనా చూసారా? ఎవరైనా చూసారు కదా. అంటే నేను కూడా ఆల్మోస్ట్ ఐ థింక్ ఆల్ ఆఫ్ us have some అమ్మాయి స్కూటీ మీద వెళ్ళినప్పుడు పడిపోతే మొత్తం బ్రెయిన్ రోడ్ మీద పడి రోడ్. ఒకసారి ఒక అబ్బాయి ఫాస్ట్గా వెళ్ళిపోతే ఇది డివైడర్ హిట్ చేసి దెన్ మొత్తం దిస్ హ్యాండ్ మొత్తం ఇట్ గాట్ సెపరేటెడ్ ఫ్రమ్ ద బాడీ. అలాంటి యాక్సిడెంట్ కూడా చూసాము. సో నాట్ డ్రైవ్ ఫాస్ట్. అంటే బేసిక్ ప్రికాషన్ తీసుకుంటే ఇది మీ లైఫ్ కోసం చెప్తున్నాం. మన సైడ్ నుంచి ఎంత కేసు పెట్టడం, ఎన్ఫోర్స్మెంట్ చేద్దాం అంత చేస్తాము. బట్ ఇట్ ఇస్ ఫర్ యువర్ లైఫ్. మీరు కొంచెం బేసిక్ సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటే చాలా దట్ యాక్సిడెంట్ గ్రావిటీ ఆఫ్ యాక్సిడెంట్ విల్ రిడ్యూస్. అది మన ట్రాన్స్పోర్ట్ నుంచి కూడా వాళ్ళు చెప్పారు దట్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ మెనీ ఆఫ్ యూ మైట్ నో. తెలియకుండా కూడా బేసిక్ కామన్ సెన్స్ అందరికీ ఉంటుంది. బేసిక్ కామన్ సెన్స్ మీరు ఫాలో చేస్తే అది చాలు. సో ఐ హావ్ సీన్ చాలా మంది, నేను కూడా రోడ్లో తిరిగినప్పుడు ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ అంటే బైక్ డ్రైవ్ చేసినప్పుడు దే విల్ టాక్ ఆన్ మొబైల్ ఫోన్. ఒక హ్యాండ్ అట్లా సైడ్కి పెట్టి డ్రైవ్ చేస్తున్నారు. ఐ థింక్ వాట్ మెనీ ఆఫ్ us think is it looks cool. చాలా మంచిగా కనిపిస్తున్నాం అంటే బట్ చాలా మంది అమ్మాయి కూడా ఇక్కడ ఉన్నారు. దే కెన్ టెల్ ఇది కూల్ ఉందా లేదా, బాగా కనిపిస్తుందా లేదా, దే ఆల్ కెన్ టెల్. సో దట్ ఈస్ నాట్ కూల్ అట్ ఆల్. మీరు కొంచెం రోడ్ మీద ఉండినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న మిస్టేక్ అయితే యువర్ లైఫ్ విల్ గో. మ్యాక్సిమం 2-wheeler డ్రైవ్ చేసినప్పుడు మ్యాక్సిమం యాక్సిడెంట్స్ వస్తున్నాయి. సో I just request, this is humble request from my side, that all the youngsters and the otherwise basic mistake చేస్తే your life will go. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.